రెడ్ బుక్ యాక్షన్ స్టార్ట్ అయిపోయిందంటున్న లోకేష్ ఇప్పుడు ఏకంగా 3వ చాప్టర్ ఓపెన్ చేయబోతున్నట్లు ప్రకటించేశారు. అంతేకాదు తప్పు చేసిన వారికి సినిమా తప్పదని హెచ్చరిస్తున్నారు లోకేష్. అసలు రెడ్ బుక్ 3వ చాప్టర్కు ముందు 1, 2 చాప్టర్లలో ఎవరిని శిక్షించారు? చట్టపరంగానే తప్పు చేసిన వారిని శిక్షిస్తాం అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అంతవరకు బాగానే ఉంది. మరి గత పాలనలో అవకతవకలకు పాల్పడ్డారని చాలామందిపై ఆరోపణలు చేసిన కూటమి నేతలు వారిలో ఎంతమందిపై విచారణ జరిపించి శిక్షలు వేశారు? అదలా ఉంటే అసలు ఈ రెడ్ బుక్ 3వ చాప్టర్ కథేంటి? అందులో ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? రెడ్ బుక్ ఈ పేరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఒక సంచలనంగా మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసిన అధికారులు, నాయకుల పేర్లు రెడ్ బుక్లో ఎక్కించుకుంటున్నామని లోకేష్ పదే పదే ప్రతి మీటింగ్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం శిక్షిస్తామని లోకేష్ ఆనాడు పలు వేదికలపై చెప్పుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలవుతోంది. మరి ఈ 5 నెలల్లో గత ప్రభుత్వంలో అవకతవకలకు పాల్పడిన అధికారులకు, నాయకులకు ఏ మేరకు శిక్షలు వేశారు, ఏ మేరకు రెడ్ బుక్ ట్రీట్మెంట్ అమలు చేశారు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న అంశం. ఎందుకంటే అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్ రెడ్ బుక్ మొదటి 2 చాప్టర్లు తెరిచి తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు. ఇక 3వ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నామని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు మొదటి 2 విడతల్లో ఎవరికి చట్ట ప్రకారం శిక్ష విధించారు, అసలు ఎవరిపై విచారణ జరిపిస్తున్నారు అన్నది ఎవరికీ అంతు చిక్కదు. ఒకరిద్దరు చోటామోటా లీడర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినంత మాత్రాన రెడ్ బుక్లో అప్పుడే 2 చాప్టర్లు అయిపోతాయా? అప్పుడే 3వ చాప్టర్ ఓపెన్ చేయబోతున్నారా అన్న చర్చ అందరిలోనూ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు రెడ్ బుక్ అమలు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డ టీడీపీ క్యాడర్ పగతో రగిలిపోతోంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని చంద్రబాబు, లోకేష్ చెబుతున్నా ఇంకా లేట్ ఏంటి అని వారంతా మదన పడిపోతున్నారు. సరే, రెడ్ బుక్ 1, 2 చాప్టర్లలో ఎవరిని శిక్షించారో తెలియదు కానీ 3వ చాప్టర్ మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో ఒక చాప్టర్ ఓపెన్ అయింది, 2వ చాప్టర్ కూడా ఓపెన్ అయింది. 3వ చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలన్నారు. మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, కాకర్ల సురేష్, గాలి భానుప్రకాష్లు పాల్గొన్నారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామని, ఈ విషయంలో తగ్గేదే లేదన్నారు మంత్రి లోకేష్. తాను యువగలం పాదయాత్ర సమయంలో గన్నవరం సభలో కొన్ని హామీలు ఇచ్చానని అవి గుర్తున్నాయన్నారు. ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని, త్వరలోనే రెడ్ బుక్ 3వ చాప్టర్ కూడా తెరుస్తామన్నారు. గత ప్రభుత్వంలో తాను కూడా ఒక బాధితుడినేనని, యువగలం పాదయాత్రలో తనను ఎంతగానో ఇబ్బంది పెట్టారని, ఆ సమయంలో తనకు అండగా నిలిచింది టీడీపీ కార్యకర్తలన్నారు. అందుకే ఆ రోజే తాను రెడ్ బుక్ గురించి చెప్పానని అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ఆయన భయపడుతూ గుడ్ బుక్ తీసుకువస్తానని, నోట్బుక్లో ఏమి రాయాలో అర్థం కావడం లేదని సెటైర్లు పేల్చారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు సాగుతామని, రాష్ట్రం అప్పుడే ముందుకు వెళుతుందన్నారు లోకేష్. రెడ్ బుక్కే కాదు, పెట్టుబడులు కూడా రాష్ట్రానికి తీసుకువెళ్లాలని ప్రజలు మనపై గురుతరమైన బాధ్యత పెట్టారన్న సంగతి ఎమ్మెల్యేలు గుర్తించాలన్నారు. ఏపీలో పెట్టుబడుల కోసం అమెరికాలో ఎంతో మందిని కలిశానని, కానీ ఈ సభ తనకు సూపర్ కిక్ ఇచ్చిందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తోందన్నారు లోకేష్. రాష్ట్రంలో కూటమి పార్టీ గెలుపు ఏ ఒక్కరిదో కాదని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారిదన్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చేవారని, కానీ వాటికి కూడా భయపడకుండా అందరూ అండగా నిలబడ్డారన్నారు. ఏపీ ఎన్నికల్లో దేశంలో ఏ పార్టీకి రానంత మెజారిటీని ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారన్నారు లోకేష్. రెడ్ బుక్ లో చాప్టర్ ఓపెన్ అయింది, 2వ చాప్టర్ కూడా ఓపెన్ అయింది. కానీ 3వ చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన ఉన్న రాము గారు, వెంకట్ గారు
వెంకట్రావు గారు చాలా కష్టపడాలి. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళిద్దరిని అడగాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. దారిలో వస్తుంటే చెప్పా, గ్యారంటీగా నేను ఇది చెప్తా, మా యువకులు అడుగుతారు ఎర్ర బుక్ గురించి అని చెప్పి. తమ్ముడు నేను ఎంత చెప్తున్నా, మనం తగ్గేదే లేడు. ఎవరిని వదిలిపెట్టింది కా, ఎవరైతే తప్పు చేస్తారో, చట్టాల నుంచి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత మీ లోకేష్ది. గన్నవరంలో బహిరంగ సభ పెట్టా. బహిరంగ సభలో గన్నవరం ప్రజలకి నేను కొన్ని హామీలు ఇచ్చా. ఆ హామీలు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. సో మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. 3వ చాప్టర్ కూడా తొందరలోనే తెరబోతున్నానని ఇక్కడ ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా ఆలోచించండి, నేను కూడా బాధితుడు ఆ ప్రభుత్వం. అరే లోకేష్ యోగలం పాదయాత్ర చేస్తారంటే జియోని పట్టుకొచ్చాడు. జియోని పట్టుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, మడత పెట్టి ఎక్కడ పెడతా పెట్టుకోపో, ఈ యోగలం ఆగదని. నాకు ఇప్పుడు కూడా గుర్తు, స్టూల్ వేసుకుని ఎక్కితే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయాడు. ఒక డిఎస్పీ గారు స్టూల్ లాక్కున్నారు. ఇలా మైక్ పట్టుకుని మారితే మైక్ పట్టుకుని ఇంకో డిఎస్పీ గారు పెట్టుకున్నారు. అట్లా అడుగడుగునే ఇబ్బంది పెట్టారు. కానీ నాకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నడవండి, ముందరికి వెళ్ళండి, మీకు అండగా ఉంటాం, మీ తరఫున పోరాడతామని చెప్పారు. అందుకే ఆ రోజే చెప్పావు ఎర్ర బుక్ గురించి. నేను ఆనాడు ఎక్కల సైకో గారికి. ఇప్పుడు భయపడుతున్నాడు, గుడ్ బుక్ తీసుకొస్తానంట. యువగలం పేరుతో పాదయాత్ర చేసిన తెలుగుదేశం యువనేత నారా లోకేష్ నాటి ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఉన్నతాధికారులను, ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులను వేధించడమే కర్తవ్యంగా భావించిన వారి పేర్లను నమోదు చేసుకున్న పుస్తకాన్ని రెడ్ బుక్గా పేర్కొన్నారు. ఆయన అందులో ఉన్న వారిపై తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చర్యలు తప్పవని కూడా హెచ్చరించడంతో నాడు సిఐడి వారు నారా లోకేష్పై కేసు కూడా నమోదు చేశారు. అలాగే ప్రజాప్రతినిధులైన వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని కూడా నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు. మరి ఆ ఇద్దరికి రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ అయితే ఎలాంటి శిక్షలు ఉండబోతున్నాయి అన్నది తాజాగా లోకేష్ వ్యాఖ్యలతో ఆసక్తి రేపుతున్న అంశం. జగన్ను చూసుకుని రెచ్చిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారికి ఇప్పటి వరకు ఎలాంటి శిక్ష విధించలేదు కూటమి సర్కార్. ముఖ్యంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన కేసులో వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఉన్నారని చెబుతున్న టీడీపీ మరి వంశీని 5 నెలలు గడిచినా ఇంకా ఎందుకు విడిచిపెడుతుందో టీడీపీ కార్యకర్తలకు అంతు చిక్కని పరిస్థితి. అప్పట్లో చంద్రబాబుపై, ఆయన కుటుంబంపై దారుణమైన పదజాలంతో రెచ్చిపోయిన వారిలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలు ముందు వరుసలో ఉంటారు. వల్లభనేని వంశీ అయితే దారుణాతి దారుణంగా లోకేష్ పుట్టుకపైనే కామెంట్లు చేసిన పరిస్థితి. ఇక కొడాలి నాని అయితే చంద్రబాబును అరే ఒరే అంటూ 5 ఏళ్ల పాటు దూషిస్తూ వచ్చారు. రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబును కనీసం గౌరవించకుండా కొడాలి నాని ఏ విధంగా దూషించాడు అన్నది చిన్నపిల్లాడికి కూడా తెలుసు. అయితే అటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీలకు 5 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు శిక్ష పడలేదని తెలుగుదేశం కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఈ తరుణంలోనే అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ 3వ చాప్టర్ ఓపెన్ చేయబోతున్నామని, అలా చేయాలి అంటే వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు కష్టపడాల్సి ఉంటుందని లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే ఆ ఇద్దరి నియోజకవర్గాల్లోని కొడాలి నాని, వల్లభనేని వంశీలు ప్రత్యర్థులుగా ఉన్నారు. దీంతో ఆ ఇద్దరికి రెడ్ బుక్ ప్రకారం ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెడ్ బుక్ తీసుకోబోయే చర్యల గురించి లోకేష్ బహిరంగ సభల్లోనే ప్రకటించారు. ప్రభుత్వం నిలబడాలంటే ప్రజల నమ్మకం ఎంత ముఖ్యమో పార్టీ నిలబడాలంటే కార్యకర్తల నమ్మకం అంతే ముఖ్యం. తెలుగుదేశం పార్టీ 3వ తరం నాయకుడిగా ప్రజల పాట్లు, కార్యకర్తల కష్టాలు పాదయాత్రలో తెలుసుకున్న నారా లోకేష్ నాయకుడంటే నమ్మకం కలిగించడమే కాదు, దానిని నిలబెట్టుకోవడం కూడా అని తెలుసుకునే ఉండొచ్చు. ఎందుకంటే వైసీపీ హయాంలో చాలామంది టీడీపీ నాయకులను, కార్యకర్తలను చంపేశారని
టీడీపీ చెప్పుకొచ్చింది. హత్యలకు, దాడులకు పాల్పడ్డ వారి పేర్లను లోకేష్ రెడ్ బుక్లో రాసుకున్నారు. ఇప్పుడు వాళ్లకు శిక్షలు వేస్తే కానీ టీడీపీ కార్యకర్తలు శాంతించే పరిస్థితి ఉండదు. లోకేష్ ఆ దిశగా ఎంత వేగంగా చర్యలు తీసుకుంటారని టీడీపీ క్యాడర్ ఎదురు చూస్తోంది. తొడలు కొట్టారు, మీసాలు మెలేశారు. టీడీపీ జనసేన శ్రేణులపై ఒంటికాలిపై లేచారు. అయితే అదంతా ఒకప్పుడు. అధికారం పోయాక మాత్రం ఒక్కరు కూడా కంటికి కనిపించదనే లేదు. అధికారం ఉంటేనే మీసాలు మెలేస్తారా? వైసీపీలో కోతల రాయిళ్ళు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఎందుకు? ఆనాడు అడ్డమైన భాషతో చెలరేగిపోయిన వాళ్ళు అధికారం పోగానే పిల్లుల్లా ఇళ్లలో దక్కున్నారా? రెడ్ బుక్ చాప్టర్ 3 ఓపెన్ అయితే కొడాలి నాని, వల్లభినేని వంశీలకు స్పెషల్ ట్రీట్మెంట్ తప్పదా? టీడీపీ కేడర్ కోరికను లోకేష్ ఏ మేర వరకు నెరవేర్చబోతున్నారు? అధికారం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. అధికారం లేనప్పుడు మాట్లాడే వారికే ఒక రేంజ్ ఉంటుంది. చుట్టూ పోలీసులు ఉన్నప్పుడు కోతలు కోయడం కాదు, దమ్ముంటే ఇప్పుడు బయటకు రావాలి. ఇది వైసీపీలోని నోటు దురుసు నేతల గురించి టీడీపీ శ్రేణులు చేస్తున్న కామెంట్స్. ఇప్పుడు అధికారం పోగానే పిరికి పందల్లా కలుగుల్లోకి వెళ్ళిపోయిన ఆయా నేతలు ఎప్పుడు బయటకు వస్తారు? ఎక్కడ దాక్కున్నా వారిని బయటకు లాక్కొచ్చి శిక్షించబోతున్నారా? రెడ్ బుక్ చాప్టర్ 3 ఆ ఇద్దరికి చుక్కలు చూపించబోతోందా? అమెరికాలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. లోకేష్ వ్యాఖ్యలను బట్టి రెడ్ బుక్ చాప్టర్ 3లో వల్లభనేని వంశీ, కొడాలి నాని పేర్లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వంశీపై గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరూ తమ రాజకీయ పాఠాలను టీడీపీ నుంచే ప్రారంభించారు. ఎమ్మెల్యేగా కూడా సైకిల్ గుర్తు మీదే గెలిచి అసెంబ్లీ గేటు తొక్కారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు నేతల్లో ముందుగా కొడాలి నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. వైసీపీతో అంటకాగుతూ ఇద్దరు నేతలు కూడా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. బూతు పురాణం మొత్తం చదివారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు సతీమణితో సహా కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆనాడు చంద్రబాబు వారు చేసిన వ్యాఖ్యలకు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి మళ్లీ సీఎం అయ్యే వరకు తాను అసెంబ్లీలో అడుగు పెట్టబోనని శపథం చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న తన కుటుంబ సభ్యులపై బూతులు తిట్టడం ఏంటి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనాటి నుంచి చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో తిరిగి సీఎం హోదాలో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు. కాగా ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయం కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. ఇందులో నిందితుడిగా వంశీ ఉన్నారు. అటు కొడాలి నానిపై సైతం గతంలో అనేక ఆరోపణలు చేసింది టీడీపీ. ఇప్పుడు ఆ ఇద్దరిని టార్గెట్ చేయడం ఖాయమని, అందుకు లోకేష్ తాజా వ్యాఖ్యలే సంకేతమని అంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీలో కొందరు నేతలు చేసిన హడావుడి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తామే సీఎం అన్నట్లుగా రెచ్చిపోయారు. అప్పటి విపక్ష నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడారు. టీడీపీ, జనసేన కార్యాలయాలపై దాడులు చేశారు. అదంతా చెప్పాలంటే పెద్ద చిట్టానే అవుతుంది. అయితే ఆనాడు తొడలు కొట్టిన నేతలంతా అధికారం కోల్పోయాక మాత్రం కంటికి కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నానీలపై టీడీపీ క్యాడర్ రగిలిపోతోంది. వల్లభనేని ఆదేశాలతోనే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిందన్నది టీడీపీ కార్యకర్తల ఆరోపణ. పోలీసులు కూడా ఈ కేసులో నిందితుడిగా వంశీ పేరును చేర్చారు. అన్నం పెట్టిన చేతినే నరికే స్వభావం ఉన్న వంశీ తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయాన్నే ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గమని అంటున్నారు. ఆ కేసులో వంశీని చట్ట ప్రకారం శిక్షించడం ఖాయమని తెలుస్తోంది. యావత్ కమ్మకులంలో వంశీ, నానీలపై వ్యతిరేకత ఉందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉచ్చం నీచం ఉండాలి అంటారు. అయితే అలాంటివేమీ లేని నాయకులుగా కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు ముద్ర వేయించుకున్నారు. ముఖ్యంగా కొడాలి నాని అయితే చంద్రబాబును, లోకేష్ను, వారి కుటుంబాన్ని దూషించిన విధానం తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. నోటికి ఏదొస్తే అది అడ్డగోలుగా మాట్లాడుతూ తాను ఒక ప్రజాప్రతినిధిని అన్న సంగతి మరచిపోయి కొడాలి నాని ఎంతలా స్వైర విహారం చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వల్లభనేని వంశీ అయితే భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి టీడీపీకి టార్గెట్ అయ్యారు. ఎన్నికల్లో ఈ ఇద్దరిని టీడీపీ కూటమి మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. వీళ్లే కాకుండా అనిల్ కుమార్ యాదవ్, అలాగే రోజా, పేర్ని నాని ఇలాంటి అనేక మంది నోటి దురుసున్న నేతలు టీడీపీ జనసేనలపై నాడు ఎంతలా అనుచిత కామెంట్లు చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏపీలో గత కొన్ని నెలలుగా లోకేష్ రెడ్ బుక్ పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. తప్పు చేయడంతో పాటు తనను, తన పార్టీని ఇబ్బంది పెట్టి పరుష పదజాలంతో విమర్శలు చేసిన వాళ్లను లోకేష్ రెడ్ బుక్ ద్వారా టార్గెట్ చేయడం జరిగింది. లోకేష్ రెడ్ బుక్లో ఖచ్చితంగా ఉన్న పేర్లలో వల్లభనేని వంశీ మొదటి పేరు అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. లోకేష్ స్థాయిని తగ్గించేలా వల్లభనేని వంశీ చేసిన దిగజారుడు కామెంట్ల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. గతంలో ఒక సందర్భంలో లోకేష్ వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడని, మంత్రిగా ఉన్న సమయంలో సార్ అంటుండేవాడని లోకేష్ చెప్పుకొచ్చారు. పిల్ల సైకో చాలా పెద్ద నటుడని, పిల్ల సైకోకు భయం పరిచయం చేస్తానని లోకేష్ హెచ్చరించారు. గన్నవరంలో డ్రాయర్పై వంశీని నడిపిస్తానని కూడా లోకేష్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సీన్ కోసం టీడీపీ శ్రేణులంతా ఎదురు చూస్తున్నారు. ఇక లోకేష్ రెడ్ బుక్లో రెండో పేరు కొడాలి నాని. ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడంలో ఆయనకాయనే సాటి. అందుకే ఎన్నికల్లో ప్రజలు కొడాలి నానికి గట్టిగా బుద్ధి చెప్పి పంపించారన్న వాదన ఉంది. కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు మరీ దారుణంగా రెచ్చిపోయాడు. చంద్రబాబును, లోకేష్ను, వారి కుటుంబాన్ని నాని దూషించిన విధానం తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. నోటికి ఏదొస్తే అది అడ్డగోలుగా మాట్లాడుతూ కొడాలి నాని ఎంతలా స్వైర విహారం చేశారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొడాలి నానిపై తెలుగుదేశం శ్రేణులంతా కసితో రగిలిపోతున్నారు. రాజకీయంగా కొడాలికి జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీపై ఇంతలా అవాకులు చెవాకులు పేరడం, తండ్రి లాంటి చంద్రబాబును అరే ఒరే అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడడంపై టీడీపీ శ్రేణులు కొడాలి నానిపై ఆగ్రహంతో ఉన్నారు. కొడాలి నాని భూకబ్జాలు, కేసినో కేసులు బయటకు తీసి చట్టపరంగా ఆయన్ను శిక్షించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారం శాశ్వతం కాదు. నమ్మిన ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల అవసరాలను తీర్చడం పోయి ప్రతిపక్షాలపై ఇష్టానుసారం వ్యవహరిస్తే అధికారం పోయిన తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రస్తుత వైసీపీ పరిస్థితి చూస్తే తెలుస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కూటమి పెద్దలు మాత్రం వైసీపీ తరహాలో కాకుండా తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని అంటున్నారు. రెడ్ బుక్లో తప్పు చేసిన వారి పేర్లున్నాయని, వారందరికీ విడతల వారీగా చట్ట ప్రకారం శిక్ష ఖాయమంటున్నారు. వైసీపీ హయాంలోని ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే కాదు, అనేక మంది పేటీఎం బ్యాచ్ కూడా టీడీపీ, జనసేనపై నాడు అడ్డగోలు కామెంట్లతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారాక ఎవరూ ఇప్పుడు కిక్కులు మనడం లేదు. మరి రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ ఓపెన్ అవుతున్న ఈ తరుణంలో టార్గెట్ అయ్యేదెవరు? నోటి దురుసు నేతలకు శిక్షలు తప్పవా? అసలు ఇంకా రెడ్ బుక్లో మొత్తం ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? వాటిలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? వారందరికీ శిక్షలు ఖాయమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వేచి చూడాల్సిందే.